అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనం భూదేవి తల్లికి చేసుకునే ఒక చిన్న పూజ. వాకిలి శుభ్రం చేసుకొని, కల్లాపు చల్లి, ముగ్గు వేసుకొని, కృష్ణయ్య దగ్గర దీపం అది పెట్టుకుంటా. బుజ్జి కృష్ణయ్య దగ్గర పాలు పెట్టుకుంటాను. ముగ్గు వేసి, ముగ్గులో పసుపు, కుంకుమ వేసేటప్పుడు మాత్రం ఇది భూదేవి తల్లికి చేసుకునే పూజ అని మాత్రం మనసులో అనుకుంటానండి. నిజంగా ఆ తల్లి మనకి ప్రసాదించేవి కూడా మనం అనుభవించేటప్పుడు తెలుస్తది. ఆ తల్లి దయే కదా ఇవన్నీను అని చెప్పండి. మా పెరట్లో అరటి చెట్లు ఉంటాయండి. అరటి గెల వేసింది. ఈరోజు అరటి గెల కోయిద్దామని అనుకుంటున్నాననమాట అండి. నాకు ఇలా ఏదన్నా మన పెరట్లో పండినప్పుడు ఇంకా అసలు ఆ భూదేవి తల్లికి ఎన్ని పూజలు చేసుకోవాలి అని అనిపిస్తా ఉంటది. ఆఫ్‌కోర్స్ మనం తినే ఆహారం అన్నం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆ తల్లి ప్రసాదమే అనుకోండి. కానీ ప్రత్యేకించి మన పెరట్లో ఇటువంటి విశేషంగా అరటిపళ్ళు అవి కాసినప్పుడు మాత్రం ఆ భూదేవి తల్లికి మనకి ఓపికున్నంత కాలం సేవ చేసుకుంటూ ఉండాలి అనిపిస్తదండి. కపి అరటికాయలు కోసేద్దామా? కోసేస్తాను. మా కపి చూడండి కత్తిచ్చుకుని వచ్చాడు. కోసేస్తాను. పద. అరటికాయల కర్పూరకెళ్ళి వేసిందండి. అబ్బో, ఇలా విడిపోతూ ఉన్నది. అదిగో చూసారా? అంటే ఇక కోసేసే టైం అయిందనమాట అని అర్థం. దాన్ని ఎలా దింపాలి, ఎలా కొయ్యాలి అని ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే అది షెడ్ మీద ఉందన్నమాట, అట్లా గజ్బో మీద ఉంది, అందట్లేదు తనకి. మరి చేయి పైన చెయ్యి. అది శివయ్య తండ్రి, నా తండ్రి శివయ్య, కాపాడయ్యా, కరుణించయ్యా. ఎద్దుగోండి, ఒక్క అరటిపండు పడింది కింద, మిగతా అన్నీ అలానే ఉంది. అది చూడు, మంచి కలర్ వచ్చేసి ముందు లోపలికి తెచ్చాయి మా కప్పి. హై సార్, అటు నుంచి ఎలా తెస్తా? మీరు వెళ్ళిపోవడం ముందు రాడు. నేనా? ఇదిగోండి అమ్మా గృహలక్ష్మి తల్లి, ఆ తల్లి ఇచ్చిన ప్రసాదం అండి. ఏంటండి ఈ అరటిపళ్ళు అసలు? ఇగోండి, ఇలా అంటే తెలుస్తున్నాయి కదా ఎంతంత ఉన్నాయో. ఇంకొక 2 రోజులైతే ముగ్గిపోతాయి అన్నీను. ముగ్గిపోతాయి అన్నీ ఫస్ట్ మహాలక్ష్మి తల్లికే. అమ్మా తల్లి, ఇది ఒక్కటే రాలింది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇదైతే అసలు మొత్తం పగిలిపోయింది. అయ్యో, ఈ చెట్టు మీద పడిందా? ఇది అక్కడ పర్ణశాలలో పాతించేద్దాం. పిలకలు వచ్చినాయి 2-3. కపి, అక్కడ పాతేద్దామా? ఈ 2 సరే చూడండి, నీకేది వీలైతే దాంతో కట్ పట్టుకోవాలా? కప్పిని పిలవనా? గెల కొయ్యటం కపి వంతైతే, మళ్ళీ గెల నుంచి అరటి పళ్ళుని హస్తాల పలాన కట్ చేయటం మా ఇంట్లో అద్దెకుండే పిన్ని గారు వాళ్ళ అబ్బాయి సాయి కట్ చేస్తారండి. వాళ్ళకి వచ్చనమాట. అంటే వాళ్ళది పళ్ళ వ్యాపారమే. అందుకనే ఈ కాయలు పాడవకుండా కట్ చేయగలరు. మనం కట్ చేసామనుకోండి, ఈ కత్తెళ్ళి కాయలకి తగిలేస్తది. వాళ్ళనుకోండి పర్ఫెక్ట్‌గా కట్ చేస్తారనమాట. అంటే ఒక అరటి గెల కాయంగానే సరికాదండి. దాన్ని కట్ చేసేవాళ్ళుండాలి. మళ్ళీ ఈ హస్తాల్ని విడదీసేవాళ్ళుండాలి.
మళ్ళీ వీటిల్ని పండబెట్టాలి, పంచేవాళ్ళు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం ఆనందంగా వీటిల్ని పంచగలుగుతామండి. మీకు అర్థమై ఉంటుంది. ఈ కర్పూర కేళి గెల కూడా ముగ్గిన తర్వాత పంచిపెట్టేద్దామండి. ఇక ఈ అరటిపండు అయితే పగిలిపోయింది అసలు. ఇలా చూడండి ఎంత ఉందో, చూసారా అండి? పెద్ద అరటిపండు. ఇది ఇక పనికిరాదులేండి. అన్ని అరటిపళ్ళు అలానే ఉన్నాయండి, పెద్ద పెద్ద అరటిపళ్ళు. నాకు ఇలా చూసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. వీటిలన్నిటిని ఇప్పుడు జాగ్రత్త చేసి ముగ్గిన తర్వాత అందరికీ పంచుకుంటాం అన్నమాట అండి. ఈ కర్పూరకేళి అరటిపళ్ళు మాత్రం అండి ఎంత సంతోషాన్ని ఇస్తున్నాయోనండి. అదే ఇంత చిన్న మొక్కలు 2 చక్రకేళి, కర్పూరకేళి 2 రకాలు తెచ్చాము. కడియపులంక నుంచి తెచ్చాము. అవి బోల్డన్ని పిలకలు వేసుకుంటూ వెళ్ళినవి. మాకు అరటి ఎప్పుడూ ఆనవాయి ఉంటుంది అని చెప్తాను కదండి. అసలు ఎన్ని కేజీలు బరువు ఉందండి ఇది? 2, 4, 6, 8, 10, 12, 14 పళ్ళు ఉన్నాయి ఇందులో. మొత్తం గెలకి 67 అరటిపళ్ళు ఉన్నాయండి. అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయి, చూసారా అండి? అడుగుకొచ్చేసరికి పీపుల్లా ఉండటం అట్లా ఏం లేవండి. ఒక్కొక్కటి చాలా పెద్ద సైజు ఉన్నాయి. ఈ హస్తాలు కట్ చేసిన సాయి అంటున్నాడు, ఒక్కొక్కటి 300, 350 గ్రాములు ఉంటుందండి అని. తర్వాత నేను తూకం వేసి కూడా చూస్తాను. ఇంతకు ముందు కూడా ఇట్లానే కాసినాయండి. దానికన్నా కూడా ఇంకా పెద్ద సైజు వచ్చినాయండి ఈ ట్రిప్పు. వీటిల్ని చూసుకుంటేనే కళ్ళ నిండుగా ఆనందంగా ఉన్నది, చేతి నిండా పంచుకోవచ్చు అని. ఏమండి, నేను ఒక విషయం బాగా గమనించింది చెప్తూ ఉన్నాను. మనం పంచుకుంటూ ఉంటే దానికి 10 భగవంతుడు ఇస్తాడండి. అలానే మానసికంగా ఎంత క్షోభ, ఎంత బాధపడుతున్నామో అంతకు 10 సంతోషాన్ని ఇస్తాడండి. బాధే ఉంటుందండి. ఆ బాధ ఉన్నప్పుడు తీసుకోవటమే. ఎవ్వరు ఎంత బాధ పెట్టినా మనం పెదవి విప్పి మాట్లాడాము అంటే దాని ఇది పోతుందండి. సరే, నువ్వు మాట్లాడుతున్నావుగా, నువ్వు సమాధానం చెప్పుకుంటున్నావుగా, చెప్పుకో అని వదిలేస్తాడో ఏమోనండి. అందుకనే మన ఫ్యామిలీలో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం, చాలా మాటలు పడుతున్నాము అని అంటే మరేం పర్వాలేదండి. ఇక్కడ రాసి పెట్టుంటే పడాల్సి వస్తుంది. అది సొంతోళ్ళు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు, మన ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా కావచ్చు. అడ్డమైన తిట్లన్నీ తిడుతూ ఉంటారు. ఇంకా ప్రతీది మన జీవితాన్ని ఉద్ధరించడానికే వాళ్ళు పుట్టినట్లు. నాకు 60 ఏళ్ళు వస్తున్నాయండి. నా 60 ఏళ్ల జీవితాన్ని ఉద్ధరించడానికి చాలామంది ఉన్నారు. పర్వాలేదండి, పడతాను. ఎంత బాధనైనా సరే, అంటే భగవంతుడు నాకు ఈ దోసిట్లో ఇచ్చిన ప్రతి దాన్ని కూడా నేను ఆనందంగానే స్వీకరిస్తానండి. అంటే బాధను కూడా మీరు ఆనందపడతారా అంటే కాదండి. దాన్ని కూడా స్వామి నాకు ఇది ఇచ్చావా, సరే స్వీకరిస్తాను, నువ్వే చూసుకో నాయన. ఎన్నాళ్ళు పడాలో అన్నాళ్ళు పడతాను. ఎందుకంటే మన ప్రవర్తన భగవంతుడు మెచ్చేలా ఉండాలి. మిగతా అంతా ఆయన చూసుకుంటాడండి. అలాగా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని మాటలు పడితే అంత ఆనందాలనే ఇస్తాడు. అలాగే ఎంత పంచుకుంటే అంతకు 10 ఇస్తాడండి. ఇవన్నీ నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే చెప్తూ ఉన్నాను. అంటే ఇదేదో ఆశించి ఇవ్వటం కాదు. ఇప్పుడు ఈ అరటిపళ్ళు చూడంగానే నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఈ అరటిపండు ఉన్నది. ఈ అరటిపండు బాగా ముగ్గిన తర్వాత ఎదురింటి వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి పంచిపెట్టుకున్నప్పుడు ఎంతుంది అరటిపండు, ఎంత బావుంది అని వాళ్ళ కళ్ళు ఒక మెరుపులాగా మెరుస్తాయి చూడండి. అదే ఆనందం అండి. ఎదుటి వాళ్ళకి మనం ఆనందం ఇస్తున్నాము అనంటే దానికి మించింది ఇంకేముంటుందండి. ఇదంతా కూడా ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తది. నేను మరొకటి అనుకుంటానండి. పెద్ద ఇల్లు కట్టుకున్నాం. పెద్ద కుటుంబం ఉన్నది. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకున్నాను. పెద్ద పెద్ద అరటిపళ్ళు పంపిస్తాడు. మామిడి పళ్ళు చూసారా అండి ఎంతంత ఉన్నాయో? ఆ కవర్లు తొడిగే ముందు కూడా మీకు చూపించాను మన పెరట్లో మామిడి పళ్ళు. ఇంతంత మామిడి పండండి ఒక్కొక్కటి. బొప్పాయి కాయలు రెడీ అయినాయండి. ఒక్కొక్కటి 2 కేజీలు ఉంటుందండి. అంటే పెద్ద పెద్ద ఫలాలు.
పెద్ద పెద్ద అరటిపళ్ళు, పెద్ద పెద్ద విగ్రహాలు. అంటే పెద్దగా మనం ఆలోచిస్తే అన్నీ పెద్దగానే పంపిస్తాడేమో అని కూడా అనిపిస్తదండి. అంటే ఇవన్నీ ఇట్లా నేను భగవంతుడికి లింక్ చేసుకోవటం నాకు అలవాటనమాటండి. దానిలో నాకు ఆనందం ఉంటుంది. ఏముంది బలమైన నేల, బాగా కాసినాయి అరటిపళ్ళు అనుకుంటే అంతే. ఆ బలమైన నేల ఎక్కడి నుంచొచ్చిందండి? భగవంతుడు ప్రసాదిస్తేనే వచ్చింది. ఏదైనా అంతే అండి. ఆ పైవాడు ఇస్తేనే వస్తది. బాధైనా సరే అండి. ఆ బాధని నేను ఆనందంగా స్వీకరిస్తాను. ఎన్నాళ్ళు పడాలో అన్నాళ్ళు ఆ నరక యాతన, ఆ క్షోభ, మనోవ్యధ పడుతూనే ఉంటాను. ఉదయం లేవటమే ఆ మనోవ్యధతోనే లెగుస్తున్నానండి. ఎందుకో మీ అందరికీ కూడా తెలుసు. నాకు ముక్కు, మొహం తెలియని వాళ్ళ చేత కూడా నేను ఎన్నో మాటలు పడుతూ ఉన్నాను. పర్వాలేదండి. నేను మాట పడే టైము ఇది. పడతాను. కానీ భగవంతుడిచ్చే ఈ ఆనందాల్ని ఎవ్వరూ ఆపలేరండి. ఇప్పుడు మన పెరట్లో అరటి గెలలు ఇవి కదా! మళ్ళీ రెడీగా అక్కడ చక్రకేళి గెల రెడీ అవుతోందండి పర్ణశాలలో. పర్ణశాలలో 4 రకాల అరటి చెట్లున్నయి. చక్కగా గెలలేసుకుంటూ వచ్చినియండి. రెడీగా చక్రకేళి గెల రెడీ అవుతోందండి. కోసేయొచ్చు అని చెప్తున్నారు పనివాళ్ళు. ముందు ఈ అరటిపళ్ళ పంపకం అయిన తర్వాత అప్పుడు అది కోద్దామని అనుకుంటున్నానండి. ఇక అది గాన రెడీ అయిపోయిందనుకోండి, ఎవరం ఆపలేము దాన్ని కూడాని. రెడీ అయిపోయిందంటే కోసేయాల్సిందే. అన్నీ కూడా భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళం కూడా అండి, మనకి భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని యథాతథంగా స్వీకరించటమే మన ధర్మం. అంతే అండి. యథాతథంగా. బాధలుంటే బాధలు, సంతోషాలుంటే సంతోషాలు, ఇబ్బందులు ఉంటాయి. అన్నీ ఉంటాయండి. కానీ అందులో కూడా భగవంతుడు ఇలా మనల్ని చెయ్యి దాపు పెట్టి కాస్తున్నాడు చూడండి. అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి? అది చాలు. ఈ అరటిపళ్ళు మన ఇంటికి రోజు కూడా సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారండి. ఈ అరటిపళ్ళు ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళకి ఇవి అందచేస్తాననుకోండి. లాస్ట్ టైము వచ్చిన వారు చెప్పారు. ముందుసారి గెలొచ్చినప్పుడు వాళ్ళొచ్చారంట. ఆ రోజే అరటిపళ్ళు అయిపోయినాయంటండి. వాళ్ళు వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా తెచ్చారు. వాళ్ళు చెప్పారు, "లాస్ట్ టైము అరటి గెల చూసి తెగ మురిసిపోయామండి. మనం ఈ టైంలో ఎళ్తున్నాం కదా! అరటిపండు మనకు దక్కుద్దేమో" అనుకుని వచ్చారంట. ఆ రోజే అయిపోయినాయండి. తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చారు. అప్పుడే వెంకటేశ్వర స్వామి విగ్రహం తెచ్చారు. అప్పుడు మన చెట్టు అరటిపళ్ళున్నాయండి. వాళ్ళు తీసుకున్నారనమాట. అంటే వాళ్ళ సంకల్పం చూడండి ఎలా ఉన్నాదో. మనసులో కోరిక అలా ఉంటే ఎలా అయినా అందుద్దనమాట అండి. సరే అండి, ఈ పండేలోగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళకి అందుతాయి ఈ అరటిపళ్ళు. చాలా చాలా సంతోషంగా ఉన్నదండి అరటిపళ్ళు చూసుకుని. ఏవండి కొట్టించేసారా? ఇగో ఇలా రండి. ఓ నెట్ లాంటిది కప్పేసామనుకోండి నుసుళ్ళు కూడా రావు. దేవుడి గదిలో పెట్టేస్తానండి. నాకు భలే ఆనందంగా ఉన్నది. ఇలాంటి ఆనందాలు భగవంతుడు తప్పితే ఎవరిస్తారండి? మనుషులు ఇవ్వగలరా ఇలాంటి ఆనందాలు? ఆయన ఇచ్చాడు. స్వామి నా చేత మంచి మంచి పూజలు చేయించుకో అయ్యా. 10 రకాలుగా నా చేత అందరికీ పంచిపెట్టేలాగా ఈ చేత్తో అందరికీ పంచిపెట్టే అవకాశాన్ని ఇవ్వు నాయన. అంతే. మా వారికి కూడా చాలా ఇష్టం అండోయ్. ఏయన్నా ఉన్నాయనుకోండి, ఇవే వాళ్ళకిద్దామా, వీళ్ళకిద్దామా ఇదే చెప్తారు. డబ్బులు ఇవ్వండి కపికి ఏమన్నా. కపి, కపి ఉండు నాన్న, ఉండు, డబ్బులు ఇస్తాను. మంచినీళ్ళు వస్తాను అయ్యా, వస్తాను. అంబలు తాగుతావా? అవునా? మా కపి నేను పిలిచాను అనుకోండి, పాపం ఎక్కడున్నా అవి వస్తున్నానండి అని చెప్పి వస్తాడు అనమాట. మా వాళ్ళ అబ్బాయే, మా చుట్టాలే అండి. ఇక ఈ అరటిపళ్ళు పండటానికి 2-3 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుందనే అనుకుంటున్నానండి. పండిన తర్వాత అందరికీ పంచి పెడతాను. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.